అనుమానం అనేది ఎప్పుడు అపవాది సంబంధమైనది. సందేహానికి చోటివ్వకండి. మనుషుల్ని సందేహించొద్దు, దేవుణ్ణి సందేహించొద్దు. ఇది నిజమా, అదేంటంటారు, సందేహమా ఏంటది? ఏమని వచ్చిందండి? సైతాను అవ్వ దగ్గరికి వచ్చి ఏమడిగింది? ఇది నిజమా, మీ ఆయన ఎవరితో తిరుగుతున్నాడు అని చెబుతామంటే ఎవరు లేరు. అప్పుడు ఉండుంటే ఎవరి మీద వేసి ఉండేవాడు అండి. ఎంత ఎవరు లేరు అక్కడ. చెప్పాను ఎవరిపై? మా ఆయన నేను ఎప్పుడు కలిసే ఉన్నాం, చట్టపట్టాలుగా చేతులు పట్టుకొని. మేము ఎప్పుడు మా మధ్యకి ఎవరు, మా ఆయన మధ్య నా మధ్య ఎవరు లేదు. అందుకని ఎవరి మీద పెట్టింది ఇప్పుడు? దేవుడి మీద పెట్టేస్తుంది. దేవుడు అప్పుడప్పుడు చల్లపూట వేళ వచ్చేవాడట. అప్పుడు వీళ్ళు సంతోషంగా వెళ్ళి మాట్లాడుకునేవారు. మిగిలిన సమయంలో ఇద్దరు కలిసి హాయిగా ఏదైనా తోటలో ఆనందంగా ఉన్నారు. అందుకని చూడండి, మాట్లాడుకోకపోతే, మనం మనసులు విప్పకపోతే అపవాదికి ఆలోచనలకు చోటిస్తుంది, సందేహాలకు చోటు ఇవ్వకండి. అనవసరంగా అపనిందలు వేసేవారి బాధ తట్టుకోవడం చాలా కష్టమండి. చెయ్యని నేరాన్ని చేశావని ఒకరు అనుమానిస్తున్నప్పుడు అవతల వ్యక్తి కూడా నిద్ర పట్టదు పాపం. ఆ నింద భరించలేరు, అవమానం భరించలేరు. కానీ యేసయ్యను ఎన్ని మాట్లాడినారు చూడండి. అలాగే నువ్వు దెయ్యాలు పట్టినాడు అన్నారు ప్రభు దగ్గరికి వెళ్ళి. ఈ రోజుల్లో చాలా నీ దెయ్యం పట్టిందంటే, నాకు కాదు దెయ్యం, నీకే పట్టింది పెద్ద దెయ్యం. దెయ్యం 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 స్మరణ ఇంట్లో, దేవుని స్మరణ ఉండదు. ఏ స్మరణ? నువ్వు దెయ్యాన్ని అంటే నువ్వు రాక్షసుడు అంటాడు, నువ్వు పోతాను అంటే నువ్వు సైతాను అంటాడు. ఈ మాటలు రానివ్వకండి. ఆ మాటలు వచ్చాయంటే నువ్వు సైతాను అనగానే వాడు వచ్చేస్తాడు. ఎందుకంటే నన్ను పిలిచావా అంటాడు, వచ్చాడు. చూసారా, అపవాదికి చోటు ఇవ్వకండి. మీ ఇంట్లో సణుగుడు వచ్చిందంటే సాతాను వస్తాడండి. స్తుతి ఉందంటే సాతాను పారిపోతాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏ విషయంలో సణుగకుడి, శనికి అనేకులు సంహారకుడి చేత అరణ్యంలో రాలిపోయారు అన్నంత బైబిల్లో. కాబట్టి ఎప్పుడు సడుగుడుకు చోటు ఇవ్వకండి, అనుమానానికి చోటు ఇవ్వకండి. విశ్వాసం అనేది దేవుడు నేర్పించింది. ప్రభు అన్ని విషయాలు మన వల్ల శోధించబడి పాపము లేని వాడిగా ఉన్నాడు. మనమైతే పాపం చోటు ఇచ్చేస్తున్నాం. కాబట్టి ఈ రోజున ఏ శోధనలో నువ్వు ఉన్నా కూడా ఆ శోధనలో నుంచి ఎలా బయటపడాలి అనేది ఆయనకి బాగా తెలుసు. నువ్వు కన్నీరు గారుస్తున్నప్పుడు ఆ బాధ ఎలాగుంటుందో ఆయనకు తెలుసు. కాబట్టి నిన్ను ఆయన ఆదరిస్తాడు. నీ శ్రమలో ఆయన నీకు తోడై ఉంటాడు. కాబట్టి యేసు ప్రభువుని వ్యక్తిగతమైన దేవునిగా చేసుకోండి, మీ సొంత రక్షకుడిగా చేసుకోండి. ఆయన అందరికీ దేవుడు, అందరికీ ప్రభు అన్నమాట ఒకటైతే ఆయన గుంపుకు దేవుడు కాదండి. ఆయన ప్రతి ఒక్కరి హృదయాలలో ఉండాలని ఆశపడుతున్నాడు.